సార్ ఉక్కు కార్మికులపై పల్లా శ్రీనివాస్ గారు ఇదే దారుణం అండి నిజంగా. ప్రతిదీ ఓడ దాటాక ఓడ ఎక్కేదాకా అన్నట్టుగా పల్లా శ్రీనివాసులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయనేమో మన గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తానన్నారు, చివరిలో వాళ్ళు ఆమోదించారు. ఇవన్నీ కూడా జరిగాయి, కానీ ఉక్కు రక్షణకు సంబంధించి మటుకు అడుగు ముందుకు పడలేదు. నెగిటివ్ అడుగులు ఎక్కువగా పడుతున్నాయి. దీంట్లో నిన్న ఉక్కు కార్మికుల మీద పల్లా శ్రీనివాసులు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు, గతంలో నిరాహార దీక్ష చేసిన దీక్షాపరుడు, ఆయన ఏమంటాడు తెలుసా అండి, గోష్ఠ కార్మికులు ఉన్నారంట. 450 మంది గోష్ఠ కార్మికులు ఉన్నారంట. నిజానికి ఆ యూనియన్కి ఆయన గౌరవాధ్యక్షుడు 2 సంవత్సరాల పాటు. అవును. మరి మీరు గౌరవాధ్యక్షుడిగా ఉన్న యూనియన్లో గోష్ఠ కార్మికులు ఉంటే మీరు గోష్ఠులు వేరే ఉన్నారు సార్. కార్పొరేట్ గోష్ఠులు దాన్ని తినాలని చూస్తున్నాయి. దాన్ని గుర్తించి పరిశ్రమను కాపాడండి మహానుభావ అంటే అప్పుడేమో నిరాహార దీక్ష చేస్తారు, ఇప్పుడేమో వచ్చి కార్మికులే గోష్ఠులు, కార్మికులే దయ్యాలంటే ఏమన్నా దీంట్లో న్యాయం ఉందండి? కార్మికులు దయ్యాల? గోష్ఠ అంటే దయ్యమే కదా, భూతము దయ్యము.